ఫ్రెండ్స్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చి మహాకుంభమేళలో పూసలు అమ్ముకుంటున్న ఈ మోనాలిసా ప్రజెంట్ అయితే ఎంతో ఫేమస్ అయిపోయింది. ఇది మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఈ మోనాలిసా గురించి మనలో చాలామందికి తెలియని ఒక 7 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. ఏమంటారు? చేస్తారు కదా? ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, ప్రజెంట్ సోషల్ మీడియాని ఒక ఊపేస్తున్న ఈ మోనాలిసా ఏమో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉన్నటువంటి మహేశ్వర్ అనే విలేజ్కి చెందిన విజయ్ సింగ్ అండ్ రూపా అనే దంపతులకు 2009 ఆగస్టు 9వ తేదీన జన్మించడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు సెకండ్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, ఈ మోనాలిసాకి విద్యా విసిక అనే 2 చెల్లెలతో పాటు జై ఆకాశ్ అనే 2 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే, ఈ మోనాలిసాకి ఎలా అయితే పిల్లి కళ్ళు ఉన్నాయో సేమ్ అలానే తన తమ్ముళ్ళు చెల్లెలకి కూడా పిల్లి కళ్ళు ఉన్నాయి. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే గైస్, ఈ ఫ్యామిలీ మొత్తం కూడా పిల్లి కళ్ళ ఫ్యామిలీ అన్నమాట. అండ్ ఇప్పుడు థర్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, ఈ మోనాలిసా వాళ్ళ ఫ్యామిలీ ఏమో చాలా పూర్ ఫ్యామిలీ కావడం వల్ల తను 3rd క్లాస్లోనే చదువు మానేసి అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్ లాంటి పుణ్యక్షేత్రాల్లో రుద్రాక్ష మాలలు అమ్ముకోవడం అయితే స్టార్ట్ చేసింది. అండ్ ఇప్పుడు ఫోర్త్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, తన కంటి చూపుతో ఈ ప్రపంచాన్నే తన వైపు తిప్పుకున్న ఈ మోనాలిసాకి హీరో సల్మాన్ ఖాన్ అన్న, హీరోయిన్ సోనాక్షి సిన్హా అన్న చాలా ఇష్టం అంట. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, తనకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా సరే తన ఫ్యామిలీ పరిస్థితుల్ని అర్థం చేసుకొని తన ఆశలన్నింటినీ వదులుకొని చక్కగా పూసలు అమ్ముకుంటూ ఇంకో పక్క ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటూ తన కాలాన్ని అయితే గడిపేసేది ఈ మోనాలిసా. అండ్ ఇప్పుడు ఫిఫ్త్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, సచిన్ గుప్తా అనే ఇన్ఫ్లుయెన్సర్ ఏమో మహాకుంభమేళాలో పూసలు అమ్ముకుంటున్న ఈ మోనాలిసాని వీడియో తీసి దాన్ని తన ఇన్స్టా అకౌంట్లో అప్లోడ్ చేస్తే ఆ వీడియోకి దాదాపుగా 2 కోట్ల వ్యూస్ రావడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే గైస్, ఈ మోనాలిసా ఓవర్ నైట్లో నేషనల్ క్రష్ అయిపోవడానికి మెయిన్ రీజన్ వచ్చి ఈ ఇన్ఫ్లుయెన్సర్ సచిన్ గుప్తా అన్నమాట. అండ్ ఇప్పుడు 6th ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, ఈ మోనాలిసా కుంభమేళాలో పూసలు అమ్ముకుంటున్న టైంలో ఆ కుంభమేళాకి డైలీ కొన్ని కోట్లాది మంది వస్తే అందులో కొన్ని లక్షలాది మంది ఈ మోనాలిసాని చూడడానికే వచ్చేవాళ్ళు. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే గైస్, జస్ట్ తన కళ్ళతో ఈ కలికాల ప్రజలందరినీ తన వైపు తిప్పుకున్న ఈ మోనాలిసా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని రీసెంట్గానే ఎవరో హ్యాక్ చేస్తారంట. ఈ మాట తనే స్వయంగా చెప్పింది. అండ్ ఇప్పుడు 7th ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, రీసెంట్గా బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా గారు తన నెక్స్ట్ మూవీ అయినటువంటి ది డైరీ ఆఫ్ మణిపూర్లో ఈ మోనాలిసాకి ఒక ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు అనౌన్స్ చేయడం అయితే జరిగింది కదా. సో దానివల్ల ఏంటంటే ఈ మోనాలిసా ఆ మూవీలో మంచిగా యాక్ట్ చేయగలుగుతుందో లేదో అనే ఆలోచనతో డైరెక్టర్ సనోజ్ మిశ్రా గారు ఈ మోనాలిసాకి ముంబైలో యాక్టింగ్ ట్రైనింగ్ కూడా ఇప్పించబోతున్నారంట. సో చూడాలి మరి ఆ మూవీ ఎలా ఉండబోతుందో అండ్ అందులో మోనాలిసా క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో. సో మొత్తానికి చూశారు కదండి గైస్. అయితే ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేసేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. ఏమంటారు? చేస్తారు కదా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.